ನನಗೆ ಇಡ್ಲಿ ತಿನ್ಬೇಕು ಅನ್ಸ್ತಾ ಇದೆ. ನಿನಗೆ ಅನ್ಸಿತ್ತೆಲ್ಲ ಮಾಡಕ್ಕಾಗಲ್ಲ. ನಾಷ್ಟ ಇಲ್ಲಂದ್ರೆ ಎಲ್ಲ ಕ್ಯಾನ್ಸಲ್. ಬರೀ ಮುದ್ದೆ ಅಷ್ಟೇ. ಟಿಫನ್ ಇವಿ ನಂಗಂದ್ರೆ ನನಗೆ ಗೊತ್ತಿಲ್ದಿ ನಿನಗೆ ಗೊತ್ತಾ ನೀನ್ ಯಾವ ತರ ಇದ್ದೆ ಅಂತ. ಫೋಟೋ ಎತ್ಕೊಳ್ಳಿ. ಕೂದ್ಲು ನೋಡು ಎಷ್ಟು ಸಿಂಪಲ್ ಆಗ ಹಳ್ಳೆಣ್ಣೆ ಹಚ್ಕೊಂಡ್ ಕೂದ್ಲಿರೋದು. ಒಬ್ರು ಹೇಳಿದ್ ಮಾತ್ ಕೇಳಲ್ಲ. ಈ ಬುಲ್ಡು ಸುಸ್ತ ಮಾಯಮ್ಮ ಇಟ್ಲಿ ಸೇರಿಸ್ತಂದೆ ಅಂತ ದೊಂಗನ ಕೊಡ್ತೀವಿ. ಸರಿ. ಹಾಯ್ ಗೈಸ್, ವೆಲ್ಕಮ್ ಬ್ಯಾಕ್ ಟು ಮೈ ಯೂಟ್ಯೂಬ್ ಚಾನಲ್. సో ఈ రోజు బ్లాగ్ ఏంటి అంటే మీరు ఆల్రెడీ తమ్నెల్లో చూసే ఉంటారు. చాలా రోజుల తర్వాత నేను ఇంటికి అయితే వెళ్తున్నాను. సో మా నాన్నది బండి ఇది చూసారు కదా. సో ఈ బండిని నేను బస్సులో వేసుకొని వెళ్తున్నా ఇప్పుడు. సో అది నా బస్సు అక్కడ ఉంది యోలో. ఆ బస్సులో ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే ఆ బస్సులో బండి ఎలా ఎక్కిస్తాం అనేది చూడండి. అయితే నేను వెళ్తున్నది ఎవరికి తెలియదు, ఇంట్లో అయితే చెప్పలేదు వస్తున్నా అని తెలుసు కానీ రేపే వస్తున్నా అనేది తెలీదు. చూద్దాం. మా అమ్మ రియాక్షన్ అంతేం ఎగ్జైటింగ్ గా ఉండదు. చూద్దాం ఎలా ఉంటుందో, ఎండ్ వరకు చూడండి. గైస్ ఇప్పుడు బండిని దీంట్లో వేస్తాం. నాతో పాటు గుండు బాస్ వచ్చాడు. ఎలా పెడతాం బండి అనేది చూడండి. బండి ఎలా పెట్టామనేది తీయడానికి అవ్వలే, ఎందుకంటే నేను కూడా పట్టుకున్నా. మా వీడు వచ్చాడు కానీ మనోడు ఏం సపోర్ట్ చేయలేదు, వీడియో తీస్తున్నాడు. మళ్ళీ మార్నింగ్ దిగిన తర్వాత కలుద్దాం. బాయ్. సో గైస్ ఇప్పుడే దిగాను. నేను దిగి బండి అయితే తీసుకున్నాము. వీడియో తీయడానికి అయితే అవ్వలేదు. సో ఇంటికైతే వెళ్తున్నా. ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ కలుస్తాను. సో గైస్ ఇప్పుడే వచ్చాను ఇంటికి. మా నాన్న బండి పార్క్ చేసాను ఇక్కడ. ఇప్పుడు పైకి వెళ్తా. రండి వెళ్తాం. ಯಾಕಮ್ಮ ಯಾಕೆ ಬೋಗ್ಸಿದೆ ನೀರ್ನ? ಗೊತ್ತಿತ್ತಾ ನಿಂಗೆ ನಾನು ಬರ್ತಾ ಇದ್ದೀನಿ ಅಂತ? స్టార్టింగ్ కా నాకు ఇంకా 1 వీక్ ఉంటా ఇంట్లో. ఇంకా 1 వీక్ మొత్తం నాకు నాకు తెలుసు గాయస్, మా అమ్మ రాగానే తిడతారు అని. అదే అవుతుంది. ನಾನು ಬರೋದು ನಿಜವಾಗ್ಲೂ ಗೊತ್ತಿಲ್ಲ ನಮ್ಮ ನಿಂಗೆ. ನಾಳೆ ಬರ್ತೀನಿ ಬೇಗ ತಂದ್ಬಿಟ್ಟು ನೀನು. ಯಾರು ಬೇಗ ತಂದ್ರು? ಇವಳಂತಲ್ಲ ನಾಳೆ ಬರ್ತಾನೆ, ನಾಳೆನೂ ಬರೋವರ ಬರ್ತಾನೆ ಅಂತ ಬೇಗ ತಂದ್ಬಿಡೋದು ಯಾರು? అదే ಬಂದಿರ್ತಿ ಫ್ಲೈಟ್ ಅಲ್ಲಿ. సో గైస్ నేను మా అక్కకు ఫోన్ చేసి నేను వస్తున్నా, హీటర్ పెట్టు స్నానం చేయడానికంటే పెట్టింది. మా అమ్మ దాన్ని పోసేసింది. ಸರಿ, ಏನ್ ಮಾಡಿ ನಾಷ್ಟ ಏನ್ ಮಾಡಿಲ್ವಾ? ನಾಷ್ಟ ಏನಿಲ್ಲಪ್ಪ, ಮುದ್ದೆ ಮಾಡ್ತೀನಿ ಇವಾಗ. ನಾಷ್ಟ ಇಲ್ಲಂದ್ರೆ ಎಲ್ಲ ಕ್ಯಾನ್ಸಲ್. ಬರೀ ಮುದ್ದೆ ಅಷ್ಟೇ. ನಾಷ್ಟ ಗಿಷ್ಟ ಎಲ್ಲ ಇದೆ, ಇನ್ನೆಲ್ಲ ಕೇಳಂಗಿಲ್ಲ ನೀನು. ತಿಳ್ಕೊ, ಬಂದಿದ್ಯಾ ತಾನೇ? ಹಾಕಿದನ್ ತಿನ್ಬೇಕು ಅಷ್ಟೇ. ಮುದ್ದೆ ಎಲ್ಲ. ಓ, ಇವಳು ಐಸ್ ಕ್ರೀಮ್ ಎಲ್ಲ ಇಟ್ಕೊಂಡವಳ ಇಲ್ಲಿ. ಏನಲ್ಲಿ ಐಸ್ ಕ್ರೀಮ್? ಫ್ರಿಜ್ ಅಲ್ಲಿ ಐಸ್ ಕ್ರೀಮ್ ಐತಲ್ಲ. ಹೌದು, ಅದೇ ಕಣ. ಯಾರು ತಿಂತಾರೆ? ಏನದು? ಬೆಳಗ್ಗೆ ಐಸ್ ಕ್ರೀಮ್ ತಿಂತ್ಯಾ? ಏನೈತೆ ಅಂತ ನೋಡೋದು. ಯಾರ ಐಸ್ ಕ್ರೀಮ್? ಇವಳೆ ತಂದಿಕ್ಕವಳೇನ? ನಾನೇ ತಂದ್ಕೊಟ್ಟಿರ್ತೀನಿ. ಗೊತ್ತಿಲ್ಲ ಕಣೋ, ಇವಳೆ ತಂದ್ ಮಾಡಿದವಳೆ. ಓ ಅಷ್ಟೇ. ಹೌದು, ಐಸ್ ಕ್ರೀಮ್ ತಂದೇನು ಕೊರೆನಾಗ? సో గైస్ నాది కప్పిది. ఎప్పుడు నేను దీంట్లోనే తాగేది టీ. మా అమ్మ నా పేరు చెప్పి తను కూడా టీ తాగుతుంది. ಬಿಡು, ಹೊರಗಡೆ ಹೇಳ್ದೆ ಕೇಳ್ದೆ ಇದ್ಕಿದ್ದಂಗೆ ಬಂದಿದ್ಯಾ? ಏನಪ್ಪ ಕಾರಣ ಅಂದೆ. ಸುಮ್ಮನೆ ನೋಡೋಣ ನೀನ್ ಹೆಂಗ್ ರಿಯಾಕ್ಟ್ ಮಾಡ್ತೀಯ ಅಂತ. ಹೌದಾ? ನಂದು ಬದಲಾವಣೆ ಆಗಲ್ಲ ಕಣ. ನಾನು ಹೆಂಗಿದ್ದೀನಿ ಹಂಗೆ ಇದ್ದೀನಿ. ಇನ್ನ ನೀವುಗಳೇ ನನ್ನ ಹೊಟ್ಟೆ ಗುಡ್ದವ್ರು ಈ ತರ ಒಬ್ರು ಹೇಳಿದ ಮಾತು ಕೇಳಲ್ಲ. ನಂಗಂದ್ರೆ ನನಗೆ ಗೊತ್ತಿಲ್ದಿ ನಿನಗೆ ಗೊತ್ತಾ ನೀನ್ ಯಾವ ತರ ಇದ್ದೆ ಅಂತ. ಫೋಟೋ ಎತ್ಕೊಳ್ಳಿ. ಹೆಂಗದೆ ನೋಡಿ ಕೂದ್ಲು ನೋಡು ಎಷ್ಟು ಸಿಂಪಲ್ ಆಗ ಹಳ್ಳೆಣ್ಣೆ ಹಚ್ಕೊಂಡ್ ಕೂದ್ಲಿರೋದು. ನನಗೆ ಎಷ್ಟು ಡಿಫ್ರೆನ್ಸ್ ಐತೆ ಅದನ್ನೇ ಹೇಳಿದ್ದು. ನನಗೆ ಇಡ್ಲಿ ತಿನ್ಬೇಕು ಅನ್ಸ್ತಾ ಇದೆ. ನಿನಗೆ ಅನ್ಸಿತ್ತೆಲ್ಲ ಮಾಡಕ್ಕಾಗಲ್ಲ. మా ఇంట్లో టిఫన్ ఇవి
మీరందరూ టిఫిన్ ఏం తింటారు, మేము ఇది తింటాం. ఇంటికి వస్తే నాకు ఇదే ఇంకా 3 times. ఇది మా అక్క ఏం చేయదు. అంతే గాయస్, చూసారుగా ఇది వాళ్ళ అమ్మ చేసేదంతా ఏమి వద్దు, వాళ్ళ అమ్మ సవాసమే వద్దు అని పోయి ఆడ చేరుకుంటాడు. ఈ బుడ్డు చూస్తే మా అమ్మ అట్లు చేస్తుంది, మా అమ్మ ఇట్లు చేస్తుంది అంటాడు. దొంగ నా కొడుకు వీడు, దొంగ నా కొడుకు వీడు. సో చూసారుగా ఇది ఈ రోజు బ్లాగ్. సో ఈ బ్లాగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చినా నచ్చకపోయినా కమెంట్స్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్ లో ఆదిత్య